వెల్కమ్ టు మై ఛానల్ కంట్రీ కుకుడు. అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏం లేదు, ఆ రోజు మన కువైట్ గురించి, మస్కట్ గురించి పార్ట్ 1 తీసిన కదా. కువైట్ది పార్ట్ 2 తీసిన కదా. ఎక్కడ వరకు అయితే ఎండ్ చేసినా కంచెలు మళ్ళీ స్టార్ట్ చేస్తా. అయితే రోజుకు 5-6 మళ్ళీ కోసినా కానీ వాడు బాగా భయంకరంగా తిట్టేటోడు. ఎందుకంటే మన దేశం అది. మన దేశం వాడు ఏం తిట్టినా కానీ మనం సపోర్ట్ చేయము. ఎందుకంటే సపోర్ట్ చేస్తే వాడు ప్లేటే ఓకే వేసి ఎక్కిస్తాడు. ఎందుకంటే మనకు వేరే ఆధారం లేదు కదా. మనం బతుకుదేరు కోసం పోయినాం. మరే నేనే చిన్న పంచెలు కష్టాలు పడ్డా. అరే నా కష్టాలు నా పిల్లలు పడొద్దని ఒక గుండె ధైర్యంతో పోయినప్పుడు ఏం చేయాలి? వాడు ఏ పని చెప్పినా చేయాలా, తప్పదు. ఇక వద్దనుకుంటే ఇంటికి వస్తే ఇక్కడ ఆధారం లేదు కదా. ఇక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే బతికితే అంత డబ్బు రాదు. ప్లస్ పిల్లల్ని ఆ రేంజ్లో నేను నిలబెట్టుకోగలిగా, ఆ రేంజ్లో నేను సెట్ చేయలేకపోతున్నాను కావచ్చు ఇక్కడ ఉంటే. అందుకని ఈ ఎన్ని కష్టాలనే ఏం కానీ నేను భరిస్తా అనుకుని డిసైడ్ అయిపోయినా. చనిపోతే అక్కడే చనిపోతా అనుకున్నా, బతికితే నేను శపాష్ అనిపించుకుంటా వేల మందితో అనుకొని వాడికి అట్లా మెల్లమెల్లగా ఎంత పని చేసినా ఆ ప్లేస్ డే టైంలో అట్లా గడ్డి కోసేసి మళ్ళీ నైట్ టైంలో నన్ను నిద్రపోని చెప్పేవాడు. ఒక 1 year వరకు నిద్ర లేదండి. మీరు నమ్మపోండి. నేను నిద్ర లేకుండా రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు ఆ గడ్డికి, గొర్రెలకు సంబంధించిన గడ్డికి నీళ్లు వారించుకుంటా. దాని కింద పాములు ఉంటే తెలియదు, తేళ్ళు ఉంటే తెలియదు. అంతా భగవంతుడు మీద, ఆ శంకరుడి మీద భారం వేసేసి అట్లే పని చేసుకుంటున్నా. ఆడ లైట్లు కూడా లేవు, చీకట్లా. అప్పుడు ఈ ఐఫోన్లు ఈ ఫోన్లు ఏం లేవు లైట్ పెట్టుకోవడానికి. ఆ ఛార్జర్ ఉంటే చిన్న టార్చ్ లైట్ పెట్టుకొని ఆ రాత్రిపూట 2 గంటల దాకా నీళ్లు వారిచ్చేసి అప్పుడు వండుకొని తిని పండుకునేసరికి 3 అయ్యేది. 3, 4 అయ్యేది. మళ్ళీ 6 గంటలకు లేపుతాడు వాడు. లేపి చక్కగా పోయి మళ్ళీ వర్క్ చేయాలి. మళ్ళీ వ్యవసాయం పని లేకుంటుంది. గొర్రెలకు దాన చేసుడు అన్నీ మళ్ళీ వర్క్ చేయాలి. 6 గంటలు లేవాలి. అట్లే సంవత్సరం చేసిన. సంవత్సరం చేస్తే మొత్తం ఇట్లా బాగా లావున్నోని అలాంటి కట్టెపుల్ల లెక్క అయిపోయినా నేను అక్కడ పోయినాక. సంవత్సరంలో భయంకరమైన పని చేసుడు. ప్లస్ రాత్రిపూట నిద్ర లేదు, డే టైంలో పని, నైట్ పని. ఇక లాభం లేదని ఒక రోజు ఓనర్ వచ్చిండు. ఫ్రైడే నాడు వచ్చిండు. తాలా హబీబీ అని పిలిచిండు నన్ను. దగ్గర పోయిన తర్వాత కుళ్ళు మజ్బూత్, సుగుల్ మజ్బూత్, ఇంత జైన్, హవారి ఇంత ఫైన్ అని అన్నాడు. అంటే అరబీలో మాట్లాడి, ఇంగ్లీష్లో మాట్లాడాడు. నేను అన్నా ఓకే సార్, ఓకే బాబా, మంచిగానే ఉన్నా కానీ సరే మీరు మంచి శాలరీ ఇస్తున్నారు. తర్వాత ఫ్రైడే వచ్చినప్పుడు ఒక 3,000 రూపాయలు గిఫ్ట్ లెక్కిస్తున్నారు. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీరు ఈ కంపెనీ 8 గంటలని డ్యూటీ తీసుకొచ్చారు నాకు. రోజు 16-17 గంటలు వర్క్ చేయించుకుంటుండు వాడు. దగ్గర 20 గంటలు వర్క్ చేయించుకుంటుండు వాడు. ఫోర్మెన్ గాడు, దావుద్ వారి పేరు. ఏంది కారణం? ఇక నేను ఉండను బాబా, మీరు ఏమన్నాను, నేను ఉంటే వెళ్ళిపోతా. ఇక నేను ఉందామనుకున్నా. కానీ సంవత్సరం దాకా నిద్ర లేకుండా అట్లే పని చేసి మొత్తం ఇక నా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏమన్నా కానీ అని చెప్పేసి ఆయనకు 2 చేతులు దండం పెట్టి, నన్ను వాడు ఇట్లా ఇబ్బంది పెడతాను చేస్తాను అనగానే కలాస్ ఎంబడే వాడిని పిలిపించాను. ఎలా హెమారే ఇంత లేచేవు అదనపరు సో ముస్కిల్ అని అన్నాడు. ఎందుకు నువ్వు ఆ మనిషిని ఇందుకు ఇబ్బంది పెడతావు అని చెప్పేసి చెప్పిండు. నేను ఇబ్బంది కాకపోతే ఏంది, డే టైంలో 8 hours వర్క్ చేయించుకుంటున్నావు, నైట్ టైంలో గడ్డికి నీళ్ళు పెట్టి చూస్తున్నావు. మళ్ళీ డే టైంలో రెస్ట్ చేయాలి కదా. 16 గంటలు డ్యూటీ, 17 గంటలు డ్యూటీ చేయిస్తాను. మనం ఏమి ఇస్తాను ఆయనకు? ఒక 8 గంటలు శాలరీ ఇస్తాను. మన 16 గంటల శాలరీ ఇవ్వట్లేదు కదా. ఒకవేళ ఆయన చదువుకున్నాడు పోయి ఇండియన్ ఎంఎస్సీలా కంప్లీట్ ఇస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. మన కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, మొత్తం ప్రాబ్లం అవుతుంది. అది కరెక్ట్ కాదని వాడిని బాగా తిట్టిండు. ఇష్టం వచ్చినట్టు తిట్టిండు ఓనరు. తిట్టి తర్వాత ఇక అప్పటిదప్పుడే అంతకుముందు ఏమైందంటే వాళ్ళ అన్నదమ్మలది ఫాము, ఖర్జూర తోట 13,000 చెట్లు ఉన్నాయి. అక్కడ నుంచి బోరు వాళ్ళు డే టైంలో నీళ్లు అక్కడ పారించుకునేది, డ్రిప్ సిస్టము ఖర్జూర చెట్లకు. తర్వాత నైట్ ఇక్కడికి వచ్చేది. ఇటు అన్నది అన్నట్టు ఫాము, గొర్రెల ఫాము. ఇక్కడికి వస్తే నైట్లో నేను నీళ్ళు పారేది. ఇక్కడ బోర్ లేదు. ఇక అది ఎంబడే అలాంటి ప్రాబ్లం ఓనర్ చూసినాక, ఆల్ అనర్జీ అనే పేరు, అలాంటి ప్రాబ్లం చూసినాక తర్వాత ఎంబడే ఇక ఇలా హబీబీ ఇంత మైసో మిస్కిల్ అన్న బుక్రా జీపు మక్కిన అన్న సో బోర్ అని చెప్పాడు. అంటే నువ్వు ఏం బాధపడకు, రేపు పొద్దున బోర్వెల్ మిషన్ వస్తుంది, బోర్ వేస్తాడు, నీకు ఇక్కడనే మోటార్ రెడీ అయ్యి ఉంటుంది, నువ్వు డే టైంలో నీళ్ళు వారించుకుని టైం టు టైం వెళ్ళిపోవచ్చు అని పాపం ఓనర్ చెప్పాడు. పొద్దున్నే వచ్చి బోర్ వేసిండ్రు. 2-3 రోజుల మోటార్ కూడా ఫిట్ చేసినారు. ఇక ఇక్కడ వాటరే, ఇక్కడ డే టైంలో నీళ్ళు వారించుకుంటా పొద్దున టైంలో 2-3 గంటలు గడ్డి కోసుడు, గొర్రెలకు దాన వేసుడు, ఆ పని అయిపోయిన తర్వాత ఇక 1 గంట గట్ల వాటర్ మధ్యాహ్నం రెస్ట్ ఉండవు. ఎందుకంటే ఇక
మోటార్ ఇక్కడే ఉన్నది కాబట్టి అందరూ పోయి రెస్ట్ తీసుకున్నా, నేను నాకు రెస్ట్ ఉండకపో 2 గంటలు అయినా ఏం కాదు. నీ అమ్మ డే నైట్ చేసిన దానికంటే ఇది బెటర్ అని అనుకున్నా. బెటర్ అని అనుకొని అట్లే సాయంత్రం 6-7 గంటల దాకా నీళ్ళు వారిచ్చేసి వెళ్ళిపోదును. ఇది ఏ దేవుడో మేలు చేసిండు దేవుడా అని అమ్మ. 24 గంటలు పని చేసిండు చేస్తానా, నాకు రెస్ట్ లేదు. నమ్మాడ బోరు వేసి నాకు మంచి పని చేసిండు ఓనర్ అని సంతోషపడ్డాను. నా ఊపిరి లేచి వచ్చింది అని అసలు కష్టాలు ఎదుర్కొన్నా. అయినా కానీ నేను వెనక పోలేదండి. అట్లా నేను కష్టం చేయంగా కూడా అక్కడ ఎట్లుంటారంటే మన ఇండియా వాళ్ళు వస్తారు అంత సోమరిపోతులు, పని ఏ శాత కాదు. కరీంనగర్ జిల్లా నుంచి వస్తారు ఎక్కువ, పని ఏ శాత కాదు. ఏంటంటే ఏదో టైం గడపాలి కదా, 8 గంటల డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోవాలని చూస్తారు. నేను అట్లా కాదు, చిన్న పంచాలు కష్టపడ్డా కాబట్టి నేను బాధ్యతగా పనిచేసే అలవాటు నాకు. అది ఏదేమన్నా కానీ నేను ఫలితాన్ని ఆశించేప్పుడు పని చేయలేదండి. నేను మామూలుగా ఈ కంపెనీ పనిచేస్తే కంపెనీ ఇది నాది అనుకొని పనిచేసిన. మరి అట్లా చేసినందుకే ఈరోజు ఈ స్టేజ్లోనే ఇంత పెద్ద ఇల్లు కట్టగలుగుతాను. అయితే నాదని నేను పని చేసిన వీళ్ళందరూ ఏమన్నట్టు, నువ్వు మంచిగా పని చేస్తున్నావు, ఓనర్ నేను మంచిగా చూసుకుంటుండు, చల్ నువ్వు చేయబట్టి మాకు ఇబ్బంది పెడతాడు, మమ్మల్ని తిడతాడు, నువ్వు వర్క్ ఎందుకు ఎక్కువ చేస్తాను అని చెప్పినా కానీ మస్తు నన్ను పుల్లలు పెట్టేసి నన్ను ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేసేటోడు. ఎంత ఇబ్బంది పెట్టారు అక్కడ మన ఇండియా వాళ్ళే. పెట్టినా కానీ భయపడలే. చల్ అమ్మ మీకు శాతనైతే నాతో చేయండిరా, నేను చేసినట్టు చేయండి పని. కానీ నేను చేసే పనిని మీరు వద్దనంటే మాత్రం ఎవరి మాట అయినా ఐ డోంట్ కేర్. ఎవరి మాట వినే ప్రసక్తే లేదు. నాకు నచ్చింది నేను చేస్తా. నేను చేసిన కష్టం నాకు వృధా కదా అని ఒక నమ్మకం అని చెప్పేసి ఎవరికి భయపడలే. నేను ఎంతమంది ఎంత పుల్లలు పెట్టుకున్నా ఎవరి మాట వినలే. నేను వినకుండా నా పని నేను చేసుకుంటూ పోయినా. వాళ్ళు మస్తు ప్రయత్నాలు చేసి నన్ను ఇంటికి పంపించాలని ప్రయత్నం చేస్తే ఓనర్ ఫస్ట్లో వినేటోడు మాట విని, ఒక దావుదాని సూర్యదేశం ఉన్నాడు, వాడు చెప్తే విని నన్ను కొట్ట వచ్చేది మీదికి. ఈ అమ్మ ఏంద్రా దేవుడా ఏ కష్టాలు ఈ అమ్మ, ఆంధ్రాన్ దేశం వచ్చి ఇంతగానో కష్టపడితే కూడా వీడు మంచిగా చూసుకుంటలేడు, ఓనర్ తిడతాడని బాధపడదాం. అరే అట్లా చూసి ఏం చేసిండంటే ఓనర్ ఒక 4-5 సార్లు అబ్జర్వ్ చేసిండు. అరే వీళ్ళు చెప్పిన దానికి ఈయన చేసే పనికి ఏం పొంతం లేకుంటున్నది, ఈయన సూపర్గా వర్క్ చేస్తాడు, వీళ్ళన్నీ పుట్టి చెప్తాను, అమ్మ ఈయన మంచిగా పని చేస్తాను, వీళ్ళని ఎల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థమైందని ఓనర్ అర్థం చేసుకొని ఇక తర్వాత ఇక ఎవడైతే చెప్తాడో ఇక వాళ్ళను పొల్లు తిట్టుడు. అరే దిమాక్ లేదారా మీకు, ఇంత మాఫీ మొక్ లేచాదని అప్పరు వాజే సోగులు సోఫీ లేచింత కలాం చెర్దాప్ అని అన్నట్టు. అంటే ఆయన అంత మంచిగా పనిచేయంగా ఎందుకు మీరు అబద్ధం చెప్తారు ఆయన మీద అని చెప్పేసి తిట్టేటోడు. తిట్టి ఆయనకు అర్థమైపోయింది, అరే ఈ పని చేస్తాడు ఈ పనోడరా అని అర్థమైంది. అయిన తర్వాత ఇక ఓనరు నన్ను చాలా బాగా చూసుకుంటాడు. చాలా బాగా చూసుకుంటే నేను కూడా ఇక నా సొంత పని లేక నేను సొంత కంపెనీ లేక పని చేసుకుంటూ ఒక 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక నాకు ఎందుకంటే ఫస్ట్ నేను కువైట్ పోయేటప్పుడు బొంబాయి పోతానని మా పాపకు బాబుకి చెప్పిపోయినా, చిన్నపిల్లలు కదా ఏడుస్తున్నారు. బొంబాయి పోయేటప్పుడు చెప్పిపోతే ఇక నేను పోయిన తర్వాత మా పాప 2 రోజులు బాగా ఏడ్చి డాడీ ఏంది వస్తలేదంటే బొంబాయి పోయిండు నీకు చాక్లెట్లు అవి తెస్తాడని చెప్పేసి ఏదో వాళ్ళ అమ్మ చెప్పి ఓదార్చి చేస్తే పాపం బిడ్డ 1 నెల రోజులు అది ఏ హాస్పిటల్లో పోయినా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పనిచేయలేదండి. నా మీద మంకితం పెట్టుకున్నది నా బిడ్డ, నాకు డాడీ కావాలని మంకితం పెట్టుకుంది. ఏ దేవుడు కనకరించేసి మళ్ళీ దాని జ్వరం తగ్గిపోయింది. అలాంటి కష్టాలు వెళ్ళదేసిందండి. ఇక తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఎప్పుడు ఇంటికి పోవాలి, ఎప్పుడు నా పిల్లలను చూసుకోవాలి, నాకు ఆతృత, నాకు సంతోషం. ఒకవైపు బాధ, ఒకవైపు సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డా నా పిల్లలను చూసుకోవాలి. ఒక 3 నెలలు పోయి లీవ్ మీద పోయి నా పిల్లలను చూసుకోవాలి, వాళ్ళకి ఏది కావాలంటే అది అరేంజ్ చేసి మంచిగా సుఖంగా సంతోషంగా గడిపి 3 నెలలు వద్దామని అనుకొని నాకు లీవ్ పాస్ అయింది. పంపించడానికి వాడు ఒక ఇంజనీర్ ఉన్నాడు మసిరీ దేశం మహమ్మద్ నజార్ అని, వాడు లీవ్ ఓకే అయినా కూడా వాడు కూడా పగబట్టాడు. ఓనరు ఇంత మంచిగా చూసుకుంటాడు, వీడిని ఎట్లా చేసాయినా కానీ వీడిని ఇబ్బంది పెట్టాలని ఆ లీవ్ ఓనరు ఓకే చేసిండు. టికెట్ తెమ్మంటే వాడు టికెట్ తీయడు. అట్లా 4 రోజులు గడిపిండు. ఒకనాడు మా బాబా దగ్గర చెప్పుకుంటే ఏడ్చినాడు, నా పిల్లలు చూడబోతే 2 సంవత్సరాలు అయిపోయింది, ప్రాసెస్ ప్రకారంగా 2 years ఒకసారి లీవ్ ఉన్నది, నన్ను ఎందుకు పంపుతలేరు అనే కోపానికి అయినాక అప్పుడు అబ్దుల్ హాబ్ బాబా అన్నట్టు ఆయనే, వీళ్ళిద్దరు అన్నదమ్ములు డేజ్ ఆల్ అనేది ఆయనే తమ్ముడు ఈ నాన్న. అయితే ఇక వాళ్ళ తమ్ముడికి ఆఫీస్ ఫోన్ చేసి మా మనిషి పోతాడు ఇట్లా నజ్జార్ గాడు ఇబ్బంది పెడతాడట, నాకు ఇప్పుడు సాయంత్రం వాడికి టికెట్ ఓకే కావాలని అప్పటిదప్పుడే థామస్ అని కేరళ ఆయన ఉండే ఆయన ఫోన్ చేసి చెప్పగానే పాప అప్పటిదప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేసి ల్యాండ్ ఫోన్ ఉండే, అప్పుడు ల్యాండ్ ఫోన్ చేసి వెంకటరెడ్డి నీకు ఏ ఫ్లైట్ టికెట్ కావాలంటే నాకు హైదరాబాద్ కావాలని, హైదరాబాదు అప్పుడు ఎమిరేట్స్ ఉండే, ఎమిరేట్స్ ఎయిర్ ఇండియా టికెట్ ఓకే చేసిన తర్వాత నాకు ఊపిరి లేచి వచ్చింది. ఇక కొన్ని ఆఫీస్కి పోయినాక ఆఫీస్కు 60-70 వేల రూపాయలు వచ్చినాయి.
డబ్బులు తీసుకొని నా పిల్లలకు అవి ఇవి బట్టలని వాళ్ళకి ఏం కావాలి చాక్లెట్లు బాదంలు అవి కొనుక్కున్నా. కొని తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత దిగేటప్పుడు మా సత్యనారాయణ అని మా సడ్డకుడు ఉండే ఆయనకు ఫోన్ చేసినాక నా బిడ్డ కొడుకుని తీసుకొని సత్యనారాయణ మా సడ్డకుడు వచ్చేసిండు ఎయిర్పోర్ట్ వచ్చాక నా పిల్లలు చూసేసరికి నా ప్రాణము ఇక ఆగుతలేదండి, భయంకరంగా ఏడ్చిన. నా బిడ్డ గట్టిగా వచ్చి నన్ను పట్టుకున్నది ఏడ్చింది, నా కొడుకు ఏడ్చిండు. కష్టాలు ఏం కష్టాలండి, ఏ పగవని కూడా రావద్దు అలాంటి కష్టాలు నాకు వచ్చినాయి అని నేను అనుభవించిన. కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రేక్షకులకు ఇలాంటి కష్టాలు రావద్దు. కష్టాలు రావాలి, మనిషికి కష్టం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది, దానికి పైసా విలువ తెలుస్తుంది కరెక్టే. కానీ మరీ ఇంత భయంకరమైన కష్టం వస్తే తట్టుకోలేరు. ఎందుకంటే మానసికంగా ఇప్పుడు మైండ్ అందరిది గట్టిగా ఉండదు కదండి, మైండ్ అందరిది స్టాండర్డ్గా ఉండదు కదా. ఎందుకంటే కొంతమంది మైండ్ వీక్ ఉంటే కష్టాలు భరించలేక ఏదైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. కాబట్టి ఆ దేవుడు నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు ఇచ్చిన కష్టాలు ప్రేక్షకులకి ఎవరికి ఇవ్వద్దు, అందరు మంచిగా ఉండాలా, అందులో నేను ఉండాలని కోరుకుంటా. దేవుడా నా ప్రేక్షకులు అందరు మంచిగా ఉండాలి, వాళ్ళు కష్టపడగా కానీ వాళ్ళకి ఫలితం ఇచ్చేటట్టు చేయండి దేవుడా. నేను కష్టపడ్డాక నాకెట్లా ఫలితం ఇచ్చిండ్రో నా ప్రేక్షకులకు కూడా వాళ్ళకు కూడా కష్టపడడానికి ఫలితం ఇవ్వండి. ఎవరన్నా పని చేయకుండా ఫ్రీ మార్గంలో ఫ్రీగా డబ్బులు రావాలని ఆలోచించకండి. కష్టపడితే మాత్రం ఎప్పుడు చెడిపోరండి, కష్టపడితే స్లోగా డెవలప్ అయ్యింది. ఎందుకంటే వాడు ఆ బిజినెస్ ఈ బిజినెస్ లంగదందాలు చేసినవాడు తొందరగా డెవలప్ అవుతాడు, కానీ వాడు తొందరగా డౌన్ అయిపోతాడు. కాబట్టి కష్టపడి డెవలప్ అయినవాడు స్లో డెవలప్మెంట్ ఉంటుంది, కానీ ఆ స్థిరస్థాయిగా ఉంటుంది. ఇది మాత్రం ఈ సత్యం మాత్రం మరవకండి. ఏమైనా దయచేసి ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ప్రేక్షకులందరికీ మరి ఒకసారి నమస్తే చెప్తానండి. మా ఛానల్ పేరు కంట్రీ కుక్కుడు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా దగ్గర కోళ్ళు నాటుకోళ్ళు అని చెప్పినా కానీ నాటుకోళ్ళు కూడా 400 కేజీ అమ్ముతాము. మేము ఎగ్స్ కూడా అమ్ముతామండి. మేమే కట్ చేసి ఇస్తాము, కట్ చేసి డ్రెస్సింగ్ చేసి ఇస్తాము. మా డ్రెస్సింగ్ అందరికీ నచ్చుతుందండి, ఎందుకంటే సూపర్గా నచ్చుతుంది. ఎందుకంటే మేము 3 వీక్కి కాపీ పసుపు పూసి మంచిగా ఒరిజినల్ పసుపు పూసి నీట్గా కడిగి మంచిగా శుభ్రంగా తలకాయ కూడా కడిగి తలకాయ లోపల ఒక ఏలు పెట్టేసి ఆ గొంతు లోపల కూడా నీళ్లు పోసి మంచిగా నీట్గా కడిగి ఆ ముక్కు అంతా కొట్టేసి నీట్గా కాళ్ళు తలకాయ అంతా నీట్గా క్లీన్ చేసి చికెన్ కొట్టేసి కవర్లో పెట్టి ఇచ్చేస్తానండి. నేను చాలామందికి సాటిస్ఫాక్షన్ అవుతాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, చికెన్ కోసానికి వచ్చిన వాళ్ళు. నేను కూడా అట్లా చేస్తానండి, ఎందుకంటే నేను కష్టాలు పడ్డా కాబట్టి ఏ పని చేసినా కూడా డిఫరెంట్గా నీట్గా ఉండాలి నాకు. ఎందుకంటే నేను చేసిన పని ఇంకోళ్ళు ఇది తప్పు అని అనొద్దు, అలాంటి మెంటాలిటీ నాది. అందుకని చికెన్ మాత్రం ఇక నేను డైరెక్ట్ పొట్టి మన అమ్ముతామండి నాటుకోళ్ళు. నా పేరు వెంకటరెడ్డి, కేఎస్ఆర్ గార్డెన్ అండి. నా నెంబర్ 8328297070. మరొకసారి చెప్తాను, 8328297070. కేఎస్ఆర్ గార్డెన్ అండి. ఇక్కడ కేఎస్ఆర్ గార్డెన్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే డైరెక్ట్ లాస్ట్కి వస్తే మైసమ్మ గుడి ఉంటుంది. దాని పక్కకే డూప్లెక్స్ వైట్ బిల్డింగ్ ఉంటుందండి, అది నాదే. అక్కడే నేను ఫ్యాషన్ కోసం పెంచుకుంటున్నాండి. దీని మీద ఏదో పెద్ద లాభం వస్తుంది, దీని మీద ఏదో కోట్లు లక్షలు సంపాదించేది ఏమి ఉండదు. కాకపోతే నా ఆరోగ్యం మంచిగా ఉండడానికి నేను ఒక టైంపాస్ వర్క్ కోసానికి చేస్తాను, ఫ్యాషన్ లెక్క టైంపాస్ కోసం వర్క్ చేస్తాను. ఓకేనండి, ఓకే. అందరికీ నమస్తే అండి మరొకసారి. ఓకే.